ఈరోజు సమాజంలో ఉన్నటువంటి యువత చెడు మార్గంకి అలవాటై తప్పుడు ఆలోచనలతో తప్పుడు విధి విధానాలతో అసలు ఏది నిజమైనటువంటి జీవితం, ఈ జీవితంలో ఎందుకు ఈ క్షణికావేశాలకు లోనై ఈ తప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రేమ దోమ వ్యామోహం అంటూ జీవితాలను వ్యర్థం చేసుకుంటున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. మనం చదువుకోవడానికి వెళ్ళాం, చదువుకుందాం, అక్కడ కళాశాలలో ఎంజాయ్ చేద్దాం, మంచిగా చదువుకొని మనకు కావాల్సినటువంటి క్రీడలు ఆడదాం, సినిమాలకు వెళ్దాం, మూవీలకు వెళ్దాం, అన్నిటిని అనుభవించాలి, అన్నిటిని స్వీకరించాలి. జీవితంలో ప్రేమ ఒక్కటే జీవితం కాదు కదా. ఎవరో వచ్చారు, ఎవరో వెళ్ళిపోయారు, ఎవరో మోసం చేశారు, లేకపోతే ఎవరో ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్నాడు, ఇవన్నీ కూడా జీవితంలో ఒక పాత్ర, ఒక భాగం మాత్రమే. ఇదే జీవితం కాదు. ఈరోజు సమాజంలో ప్రతి తండ్రి కూడా ప్రతి తల్లి కూడా తన బిడ్డలు చదువుకొని తన కూతుర్లు ప్రయోజకురాలు అవ్వాలి, తన కొడుకులు ప్రయోజకురాలు అవ్వాలని వారు కష్టించి శ్రమించి వాళ్ళని చదువుల కోసం వాళ్ళు కూలీనాలి చేసినటువంటి రూపాయి కూడబెట్టి పంపిస్తూ ఉన్నారు. కానీ వీరు కళాశాలకు వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళి అక్కడ ప్రేమ దోమ ఇన్స్టాగ్రాము స్నాప్చాట్ చాట్ అంటూ కాలవ్యాపన చేస్తూ వృధాగా వారి జీవితాలని వారు వినాశనం చేసుకుంటా ఉన్నారు. ప్రేమల వల్ల మీరు సాధించేది ఏమైనా ఉన్నదా? లేదు కదా. ఒక వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు మీకు తప్పకుండా పెళ్లి చేస్తారు. అసలు ఎవరిని ప్రేమించకపోతే, ఎవరిని పట్టించుకోకపోతే ఈ సమస్యలే లేవు కదా. అసలు ప్రేమ అంటే అర్థం తెలియనటువంటి వ్యక్తులు కూడా ప్రేమ 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 అంటున్నారు. ఏంటి, కలిసి ఓయో రూములకు వెళ్ళి బయటికి రావడమేనా ప్రేమ? కలిసి సినిమాలకు వెళ్ళి పబ్బులకు వెళ్ళి క్లబ్బులకు వెళ్ళి బైకుల మీద ఎంజాయ్ చేసుకొని వారి ఆ శారీరక ఆనందాలు తీర్చుకోవడమేనా ప్రేమ? ఈరోజు నిజంగా అలానే ఉంది. ఈరోజు దేవదాసు పార్వతులు ఎవరు లేరు ఈ ప్రేమల్లో. ఈరోజు ప్రేమ పేరుతో బయట తిరుగుతున్న వారందరూ కూడా ఒకరిని మించిన ఒకరు నటులే. వీరు నిజాయితీగా ఉంటే వారు మోసం చేస్తారు, వారు నిజాయితీగా ఉంటే వీరు మోసం చేస్తారు. ఇలాంటి మోసాల కోసం, ఇలాంటి కాలయాపన ప్రేమల కోసం ఎందుకు జీవితాలను వృధా చేసుకోవాలి? ఎందుకు ప్రాణాల మీదకు తెచ్చుకోవాలి? మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి సన్నివేశాన్ని ఆనందకరంగా అనుభవిస్తూ మన జీవిత లక్ష్యంలో మనకంటూ ఒక గొప్ప స్థానంలో, ఒక పై స్థానంలోకి వెళ్ళిన తర్వాత మనం ఏ నిర్ణయం తీసుకున్నా, ఎటువంటి అడుగేసినా మన తల్లిదండ్రులు దాన్ని అబ్జెక్ట్ చేయరు. ఒక ఐఏఎస్ గానో, ఒక ఐపీఎస్ గానో, ఒక సబ్ ఇన్స్పెక్టర్ గానో, లేకపోతే ఒక డిప్యూటీ తహసీల్దార్ గానో, ఒక తహసీల్దార్ గానో, ఒక జాయింట్ కలెక్టర్ గానో మీ జీవితంలో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత, మీ జీవితంలో ఒక స్థాయిలో స్థిరపడిన తర్వాత, నేను పలానా వారిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, అమ్మ నేను పలానా వారిని వివాహం చేసుకుంటానంటే ఏ తండ్రి కూడా ఏ తల్లి కూడా 100కి 100 పాళ్ళు అబ్జెక్ట్ చేయరు. ఎక్కడెక్కడో ఒక్కొక్కళ్ళు ఉంటారు కలుపు మొక్కలు. ఆ కలుపు మొక్కల గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ కలుపు మొక్కలు అనేవి కులం మతం జాతి వర్గం అనేటువంటి జాడ్యం వారి మనసుల్లో నింపుకున్నటువంటి ఆ కలుపు మొక్కల గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. సహజ సిద్ధంగా మీ జీవితంలో మీరు విజయ తీరాలకు చేరుకున్నప్పుడు, మీ జీవితంలో మీరు అత్యున్నత స్థాయికి చేరుకున్నప్పుడు, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మీ తల్లిదండ్రులు కూడా గౌరవిస్తారు. ఆ తల్లిదండ్రులు కూడా మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. అంతేకాని జీవితంలో కష్టపడి శ్రమించి జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవాల్సినటువంటి వయసులో, కష్టించి శ్రమించాల్సినటువంటి వయసులో ఈ ప్రేమ అంటూ ఈ దోమంటూ ఎందుకు కాలయాపన చేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. సరే, తల్లిదండ్రులు కడతేరుస్తున్నటువంటి ప్రేమలు 1-2 అయితే ప్రేమించి ఒకరినొకరు మోసం చేసుకుని చంపుకుంటున్నటువంటి ఉదాంతాలు మనం చూడడం లేదా? ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేను అనేటువంటి విధంగా తల్లిదండ్రులను కాదనుకొని, కుటుంబ సభ్యులను కాదనుకొని ఇంటి నుంచి బయటికి వెళ్ళి వివాహాలు చేసుకుంటున్నటువంటి పెళ్లిళ్ళు కూడా పటాపంచలవుతున్నటువంటి సన్నివేశాలు, సందర్భాలు మనం చూడడం లేదా? ఒకరిని విడిచి ఒకరు ఉండలేను అనేటువంటి సందర్భాల నుంచి ఒకరినొకరు చంపుకునేటువంటి సందర్భాలు కూడా ప్రేమ వివాహాల్లో జరుగుతున్నటువంటి ఉదాంతాలు మనం చూస్తున్నాం కదా. ప్రేమ వివాహాలకు సంబంధించినటువంటి హత్యలు మనం చూస్తున్నాం కదా. అలా అని తల్లిదండ్రులు కుదిరించినటువంటి, పెద్దలు కుదిరించినటువంటి వివాహాలు అన్నీ సక్రమంగానే ఉన్నాయా అంటే సక్రమంగా లేవు. ఒకరినొకరిని అర్థం చేసుకొని, ఒకరి అభిప్రాయాలకు ఒకరు గౌరవించుకుంటూ, ఒకరి జీవిత అర్థాలను ఇంకొకరు అర్థం చేసుకొని, ఒకరికొకరు తోడుగా కష్టాల్లో, బాధల్లో, ఆనందాల్లో అన్నిటిలో కూడా తోడు నీడగా ఉంటేనే అది బంధం అవుతుంది. అలాంటి బంధమే చిరకాలం నిలుస్తుంది. అందుకు ఆదర్శమే కదా మన తల్లిదండ్రులు. ఈరోజు వాళ్ళు కూలి పని చేసినా, కష్టం చేసినా, కాయ కష్టం చేసినా వచ్చేటువంటి ఆ గంజి మెతుకులు ఏవైతే ఉన్నాయో ఇద్దరు సరి సమానంగా పంచుకొని వారు కష్టించి శ్రమించి మనల్ని ఒక జీవితాన్ని ప్రసాదించి వారు ఈరోజు తింటున్నారో తినడం లేదో, సరైన బట్టలు వేసుకుంటున్నారో లేదో, సరైనటువంటి తిండి తింటున్నారో లేదో, రాత్రి లేదు పగలు లేదు, ఎండ లేదు వాన లేదు, కూలి నాలి చేస్తూ ఆ పొలాల్లో
నరకం అనుభవిస్తూ మన కోసం వారి జీవితాలను త్యాగం చేస్తూ ఉన్నారు కదా. అలాంటి వారిని మనం వదిలేసి, అలాంటి తల్లిదండ్రుల ప్రేమలను మనం వదిలేసి, అలాంటి తల్లిదండ్రుల కోసం మనం జీవించకుండా, అలాంటి తల్లిదండ్రుల కోసం మనం శ్రమించకుండా, అలాంటి తల్లిదండ్రుల కష్టాల నుంచి వారిని బయటికి తీసుకురావడం కోసం మనం శ్రమించకుండా, ఎవడో పనికి మాలినోడు, ఎవరో పనికి మాలింది, ఎక్కడో గాలోడు, ఎక్కడో గాలిది ఏదో ఐ లవ్ యూ చెప్పింది, ఐ లవ్ యూ చెప్పాడంటే వారి శారీరక సుఖాల కోసం, శారీరక ఆనందాల కోసమే ప్రేమ అనే పదాన్ని ఈరోజు సమాజంలో వాడుకుంటున్నారు. ఏది నిజమైన ప్రేమ, ఏది నకిలీ ప్రేమో తెలుసుకోలేనటువంటి పరిస్థితి నేటి సమాజంలో, నేటి యువతలో ఉన్నది. ఏ వయసులో చేయాల్సినటువంటి కార్యం ఆ వయసులో చేయాలి. ఈ సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత అసలు ప్రేమ అనే పదానికి అర్థమే లేకుండా పోయింది. 8వ తరగతి నుంచి 6వ తరగతి నుంచి ప్రేమలు మొదలవుతున్నాయి. 6వ 7వ తరగతి నుంచే మొన్న చూసాం విశాఖపట్నం నగరంలో మనం ఏం జరిగిందో. 9వ తరగతి అబ్బాయి, 8వ తరగతి అమ్మాయి ఇద్దరు కూడా ఇంటి నుంచి పారిపోయి హైదరాబాదులో వారు కాపురం పెట్టడం కోసం ఇల్లు వెతుకుతున్నటువంటి సందర్భం. ఎటు వెళ్తుంది ఈ సమాజం? ఎటు నడియాడుతుంది ఈ సమాజ స్థితిగతులు? దీంట్లో తల్లిదండ్రుల పాత్ర కూడా ఉన్నది. పిల్లలకు అనవసరమైనటువంటి వయసులో ఫోన్లను కొనిపించి వారు ఆ ఫోన్లలో ఏం చేస్తున్నారో చూడకుండా, వారి మీద నిఘా పెట్టకుండా కాలం పని పని డబ్బు డబ్బు అంటూ డబ్బు వెనక పరిగెడతా ఉన్నారు. మీ పిల్లలు క్రమశిక్షణ తప్పి తప్పుడు మార్గంలో అడుగులు వేసి వారి జీవితాలను నాశనం చేసుకుంటే మీరు సంపాదించేటువంటి సంపాదనతో ఏం చేసుకుంటారు? వారి భవిష్యత్తు గురించే కదా మీరు శ్రమిస్తున్నారు, వారి భవితవ్యం గురించే కదా మీరు కష్టపడుతున్నారు. మరి వారు దారి తప్పి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చిన్న వయసులోనే ప్రేమ దోమ అంటూ కాలయాపన చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా మీద ఈరోజు ప్రభుత్వాలు కూడా కఠినంగా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం ఇది మేజరా మైనరా అనేటువంటి అంశానికి సంబంధించి కాదు, ప్రతి వ్యక్తి మీద కూడా సోషల్ మీడియా మీద ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉన్నది. అలానే చాలామంది 18-19 సంవత్సరాలు రాగానే ఏదో కొమ్ములు వచ్చేసినట్లు, ఏదో మీసాలు పెరిగేసినట్లు, లేదా వాడంత మొగోడు, ఆమంత హీరోయిన్, ఆయనంత హీరో లేనట్టు ఫోజులు కొడుతూ నేను మేజరు, నేను ఏదైనా చేస్తాను. మేజర్ అంటే గాలి పనులు చేయడం కోసం కాదు, తప్పుడు మార్గంలో పయనించడం కోసం కాదు, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కాదు. మేజర్ అంటే నీ జీవితంలో నువ్వు ఒక గొప్ప స్థాయికి చేరుకోవడం కోసం, నీ జీవితం పట్ల నీకు ఒక క్లుప్తమైనటువంటి విషదీకరమైనటువంటి ఆలోచన కలిగి ఉండడం కోసం, అలాంటి ఆలోచన కలిగి ఉన్నవారు వారి జీవితాలకు సంబంధించినటువంటి అంశాల్లో నిర్ణయాలు తీసుకోవడం కోసం. కానీ మీరు తప్పుడు మార్గంలో పయనించడానికి, చెడు పనులు చేయడానికి, లేచి వెళ్ళిపోవడానికి, లేచి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి తల్లిదండ్రులు మరి వాళ్ళ బాధ కూడా మీరు ఆలోచించాలి కదా. కానీ పెంచి శ్రమించి మీకోసం వాళ్ళ జీవితం మొత్తం త్యాగం చేశారు. వాళ్ళు రాత్రి పగలు తేడా లేకుండా ఒంటి మీద సరైన బట్టలు వేసుకోకుండా మీకోసం త్యాగం చేశారు. వాళ్ళని మీరు ఇలా ఇబ్బందులకు గురి చేసి, వాళ్ళని ఇలా వేధింపులకు గురి చేసి, వాళ్ళకు ఇష్టం లేనటువంటి కార్యాలు చేస్తే ఏ ఉపయోగం? పెళ్ళి కావాలి మీకు, సమయం వచ్చినప్పుడు వాళ్ళే పెళ్లి చేస్తారు. ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళే ఒక మంచి అబ్బాయినో మంచి అమ్మాయినో చూసి పెళ్లి చేస్తారు. ఎందుకంత తొందర? మీ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో వాడు గొప్పోడు, ఏదో హైటు, వెయిటు, కలరు, గ్లామరు అన్నీ చూసేసి ఇక ఇన్ని మించిన మొగోడులే. ఎన్ని రోజులు ఆ అందం, ఎన్ని రోజులు ఆ ఆనందం? ఇది కాదు కదా. కాబట్టి యువత ఇలాంటి జాడ్యం నుంచి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. నీకు కావాల్సిన వారు నీతో తప్పకుండా ఈ రోజైనా, రేపైనా, ఇంకో రోజైనా నీ కోసం నీతో నిలబడతారు. నిన్ను వదులుకొని వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు నువ్వు ఏం చేసినా, నువ్వు ఎలా ప్రయత్నించినా వాళ్ళు నీతో ఉండరు. వాళ్ళ గురించి ఆలోచించమాకు, వాళ్ళ గురించి వదిలే. నీ జీవితం మీద నీ ఆలోచన కేంద్రీకరించు. నీ భవిష్యత్తు పట్ల నీ ఆలోచన స్థిరీకరించు. నీ జీవితంలో నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావో దాని మీద కొంత ఆలోచన పట్టు బిగిచి ఆ విధంగా శ్రమించి కష్టపడు. నువ్వు ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నావా, ఎంపీ అవ్వాలనుకుంటున్నావా, లేకపోతే ఒక ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నావా, ఐపీఎస్, దాని మీద కేంద్రీకరించబ్బా. ఒక్కసారి సక్సెస్ నీ జీవితంలోకి వచ్చిందనుకో, నేను ఎవరైతే కాదనుకొని వెళ్ళారో వాళ్ళందరూ నీ కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుంటారు. అలాంటి పరిస్థితి వస్తుంది తప్పకుండా. అంతేగాని కాలయాపన చేస్తూ, సమయం వృధా చేస్తూ, ఎవరో కోసం జీవితం ఏదో అయిపోయింది, అంతా అయిపోయిందని ఎందుకు బాధపడతావు? నీ తల్లిదండ్రుల కోసం ఆలోచించు. వారు నీ కోసం ఎంతో శ్రమిస్తూ ఉన్నారు, వాళ్ళు ఎంతో ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈరోజు 25 సంవత్సరాలు వచ్చినా, 30 సంవత్సరాలు వచ్చినా నేటికి కూడా మన తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ ఉన్నామంటే మనం ఫెయిల్ అయినట్లే, మన జీవితానికి ఒక అర్థం లేనట్లే. ప్రేమించి పెళ్లి చేసుకొని ఏం సాధిస్తారు? ఈరోజు బయట ఒక్కసారి జీవితం ఎలా ఉందో చూడండి. మార్కెట్ మండిపోతుంది. కిలో టమాటా దగ్గర నుంచి కిలో ఆయిల్ కొనాలంటే, లీటర్ ఆయిల్ కొనాలంటే బగ్గుమంటుంది. అంత సింపుల్ కాదు జీవితం అంటే. ఆటలు కాదు, ఏదో 3 ముళ్ళు వేసేసి 2 రోజులు ఎంజాయ్ చేసినంత సింపుల్ కాదు జీవితం అంటే. జీవితం అంటే ఏదో 3 ముళ్ళు వేసుకొని 4 రోజులు ఎంజాయ్ చేసి
లేకపోతే అన్నీ తీరిపోయాక, మోజు తీరిపోయాక ఒకరు వదులుకొని విడాకులు తీసుకుందాం, నీకు నాకు ఇష్టం లేదు, అన్నీ చూస్తున్నాం. వాస్తవ జీవితంలోకి రండి. మాయా ప్రపంచం నుంచి వాస్తవికతలో వచ్చిన నాడే ఏది నిజమైన జీవితం, ఏది కపటపు ప్రేమ, ఏది వాస్తవమైన ప్రేమ, ఏది నిజమైనదో ఏది అవాస్తవమైనదో మనకు అర్థమవుతుంది. తల్లిదండ్రులను మించినటువంటి ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? మనం తప్పు చేసినా, ఒప్పు చేసినా, మంచి చేసినా, చెడు చేసినా, వారిని బాధ పెట్టినా, వాళ్ళని కన్నీళ్లు తెప్పించినా, వాళ్ళతో ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేసినా, వారు ఎప్పుడూ కూడా మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు. నా కొడుకు, నా కూతురు, నా బిడ్డ జీవితం బాగుండాలి, నా కూతురు జీవితం బాగుండాలని వాళ్ళు ఎప్పుడు మన గురించి కలలు కంటుంటారు. వాళ్ళ కలల మీద వాళ్ళ ఆశలను అడియాసలు చేసి వాళ్ళని వేధింపులకు గురి చేయకండి, వాళ్ళని బాధ పెట్టకండి. తల్లిదండ్రులను బాధ పెట్టిన వారు ఆనందించినట్లు, సంతోషకరంగా జీవించినట్లు ఏ చరిత్రలో కూడా లేరు. కాబట్టి అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్ళి ప్రేమ దోమ అని పనికిమాలిన విషయాల్లో మీ కాలయాపన చేసుకొని మీ జీవితం, మీ ఆరోగ్యం, మీ ఆలోచన, డిప్రెషను అన్నిటికీ ప్రధాన కారణం ఈ వ్యామోహం, ఈ బానిసత్వం. అబ్బాయికి అమ్మాయి బానిస అవ్వడం, అమ్మాయికి అబ్బాయి బానిస అవ్వడం. దీన్ని ఎవడైతే జయిస్తాడో, దీని నుంచి ఎవడైతే బయటకు వస్తాడో జీవితంలో వాడు ఏదైనా చేయగలడు, ఏదైనా సాధించగలడు, ఎటువంటి స్థితికైనా వాడు చేరుకోగలడు అనేది వాస్తవం. కాబట్టి ఓ యువకులారా, ఓ యువతులారా ఆలోచించండి. ప్రేమ అనేటువంటి వ్యామోహాన్ని విడనాడి మీ జీవితాన్ని ఆనందకరంగా జీవించండి. మీ తల్లిదండ్రులను ఆనందకరంగా చూసుకోండి. మీ తల్లిదండ్రులు చూపిన మార్గంలో ముందుకు వెళ్ళండి. మీ తల్లిదండ్రులు మీకు ఏదైనా అయిష్టాలు ఉంటే వారిని కూర్చోబెట్టుకొని వారితో చర్చించండి. నాన్న నేను ఇలా చేయాలనుకుంటున్నాను, అమ్మ నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, సమాజం ఈ విధంగా వెళ్తుంది, పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి, అర్థం చేసుకోండి నాన్న అంటే మనల్ని వాళ్ళకంటే గొప్పగా ఎవరు అర్థం చేసుకోలేరు. నిన్ను కని పెంచి నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులు నిన్ను అర్థం చేసుకోలేరంటే బయట నుంచి వచ్చేటువంటి ఎవరో ఒక అమ్మాయి, ఎవరో ఒక అబ్బాయి నిన్ను అర్థం చేసుకుంటారంటే అది పూర్తిగా ఓ మాయే. ఆ మాయలోంచి బయటికి రండి. ఈరోజు ప్రేమ అనేది ఒక వ్యామోహం మాత్రమే, నిజమైన ప్రేమ ఎక్కడా లేదు. ప్రేమ అనేటువంటి కపటపు ముసుగును ధరించి వారికి కావాల్సినటువంటి ఆనందాలను పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు తీర్చుకోవడానికి అందరూ ధరించిన అతి గొప్ప, అతి పెద్ద ముసుగే ప్రేమ. ఆ ముసుగు ఏ రోజైతే తొలగిపోతుందో ఆ రోజు ప్రేమ దోమ అని కాలయాపన చేస్తూ సమయాన్ని వృధా చేసి డబ్బుల్ని ఖర్చు చేసుకొని ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంది. అయ్యో అమ్మాయి కావాలి, అయ్యో అమ్మాయి కావాలి, అయ్యో అమ్మాయి కావాలి, అబ్బాయి కావాలని బాధపడిన వారందరికీ కూడా నిజమైన జ్ఞానోదయం కలుగుతుంది. ఆ రోజుకు వాడికి జీవితం ఏంటో అర్థమవుతుంది. అబ్బా, నేను ఎంత తప్పుడు పని చేశాను, నేను ఎంత తప్పుడు నిర్ణయం తీసుకున్నాను, నేను సరైన పని కోసం ఈ సమయాన్ని కేటాయించి ఉంటే ఈరోజు గొప్ప స్థాయిలో ఉండేవాడినని బాధపడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితి రాకముందే మీ జీవితంలో మీరు అనుకున్నట్లు ఆనందకరంగా హ్యాపీగా జీవించండి. సమయం వచ్చినప్పుడు పెళ్ళి కూడా తప్పనిసరి, పెళ్ళి చేసుకోవాలి. మన ఆలోచనకు తగినట్లు మనల్ని అర్థం చేసుకొని మనతో జీవితాంతం నడిచేటువంటి వ్యక్తిని వివాహం చేసుకొని మీకు నచ్చినట్లు మీ తల్లిదండ్రులను ఒప్పించి మెప్పించి వారితో కలిసికట్టుగా జీవిస్తే ఆ జీవితానికి అర్థం ఉంటుందని ఈ సందర్భంగా నేను ఈ దేశ యువతకు, యువకులకు, యువతికు అలానే తల్లిదండ్రులు కూడా కొంత బాధ్యతాయుతంగా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై హింద్.